హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం 72 బృందాలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు హైడ్రాకు సర్కార్ అదనంగా సిబ్బంది తోడైంది. ఇకపై నోటీసుల నుంచి కూల్చివేతల వరకు అన్ని హైడ్రా డైరెక్షన్లోనే జరగనున్నాయి. త్వరలోనే హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. నిన్నటి వరకు ఇరిగేషన్, మున్సిపల్ శాఖలతో నోటీసులు ఇచ్చిన హైడ్రా ఇకపై హైడ్రా పేరుతోనే నోటీసులు జారీ చేయనున్నారు. ముందుగా చెరువుల్లో నిర్మాణాలకు అనుమతించిన అధికారులపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. వారందరినీ హిట్ లిస్ట్ లో చేర్చింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి దూకుడుగా ఉన్నారు. అలాగే మరికొన్ని రోజుల్లో కూడా అనేక అక్రమాలను కూల్చివేస్తామంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే హైడ్రాకి సపరేట్ గా నోటీసులు ఇచ్చే అధికారం కూడా వచ్చింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రైట్, థ్యాంక్ యూ వెనెల. ఏదైతే హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో హైడ్రా దూకుడు పెంచింది. ఇక దానికి సపోర్టెడ్గా హైడ్రాకి సంబంధించి కూడా ఇప్పుడు అధికారాలు పెరిగిన నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే హైడ్రాకి సంబంధించి ఇప్పుడు 72 బృందాలతో కూడిన హైడ్రా కమిషన్ను ఏర్పాటు చేశారు. మరోవైపు దీనికి సంబంధించి కూడా సపరేట్గా పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పినప్పటికీ కావచ్చు. ఇప్పటికే హైడ్రాకి సంబంధించి అంటే గత 2-3 రోజుల నుంచి కూడా ఈ కూల్చివేతల పరంపర కొనసాగుతుంది. ఎప్పుడైతే హైడ్రా కమిషన్ ఏర్పాటు చేశారో అప్పటి నుంచి కూడా అన్ని చెరువుల వద్ద అక్రమాలు కావచ్చు, పార్కుల వద్ద కూడా ఏదైతే అక్రమంగా నిర్మించుకున్న నిర్మాణాలు కావచ్చు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు వీటన్నిటిని కూడా గుర్తిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపుగా అంటే 200 నిర్మాణాలను కూడా కూల్చివేశారు. 80 చోట్లకు సంబంధించి కూడా చెరువుల వద్ద కూడా ఎఫ్టీఎల్ని గుర్తించారు. మరోవైపు ఇక్కడ హైటెక్ సిటీకి సంబంధించిన మాదాపూర్ కావచ్చు, దుర్గం చెరువుకు సంబంధించిన అక్కడ నోటీసులు ఇష్యూ చేసిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు కాసేపటి క్రితమే రామ్నగర్, హైదరాబాద్లోని రామ్నగర్ సంబంధించిన నాలాలపైన నిర్మించిన ఇళ్లను కూడా కూల్చివేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. హైడ్రాకి సంబంధించి పూర్తి స్థాయిలో హైడ్రాకి అధికారాలు అప్పచెప్పింది. ఎందుకంటే నిన్నటి వరకు ఇక్కడ నీటిపారుదల శాఖ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండిఏతో పాటుగా పంచాయతీరాజ్ సంబంధించిన శాఖల సమన్వయంతో నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత అక్కడ కూల్చివేతల పరంపర కొనసాగేది. దానికి సంబంధించి కొన్ని చిక్కులు కూడా ఎదురవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒకరు నోటీసులు ఇష్యూ చేశారని ఇతర ఒక శాఖ నుంచి ఇష్యూ చేయడం పట్ల కూడా ఇట్లాంటి ఏదైతే సమస్యలు ఎదురవుతున్న నేపథ్యం కావచ్చు. నిన్న ఏదైతే సిఎస్ శాంతాకుమార్ దీనిపైన కూడా ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశంలో కూడా ఇలాంటి కీలకమైన అంశాలను కూడా నిర్ణయాలు తీసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ రోజు నుంచి కూడా హైడ్రా పూర్తి స్థాయిలో హైడ్రా కమిషన్ నుంచి కూడా కూల్చివేతలు జరుగుతాయి. హైడ్రాకి సంబంధించి కూడా నోటీసులు ఇష్యూ చేయడం జరుగుతుంది. హైడ్రాకి సంబంధించి కూడా సపరేట్గా పోలీసు వ్యవస్థను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. కాబట్టి ఇప్పుడు బృందాలు పెరిగి అంటే 72 బృందాలను కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇక భవిష్యత్తులో అంటే రేపు లేదా ఎల్లుండి కూడా దూకుడుగా పెంచే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు హైడ్రాకి సంబంధించి ఇప్పుడు రామ్నగర్లో కూల్చివేతలు జరుగుతున్నాయి. మరోవైపు ఏదైతే ఉప్పల్ నల్ల చెరువుకు సంబంధించి అక్కడ కూడా దాదాపుగా 60 ఎకరాలకు పైగా కూడా అక్కడ ఆ చెరువు కబ్జాకు గురైనట్టుగా కూడా గుర్తించారు. మరోవైపు రామంతపూర్లోని బతుకమ్మ కుంటకు సంబంధించిన చెరువు కావచ్చు. ఇక మరోవైపు ఈస్ట్ హైదరాబాద్లో ఇంజాపూర్కి సంబంధించిన ఆ చెరువు వద్ద కూడా పెద్ద ఎత్తున అంటే 100కు పైగా కూడా ఎకరాల్లో ఆక్రమణకు గురైనట్టుగా తెలుపుతున్న నేపథ్యంలో ఇక మరోవైపు ట్యాంక్ బండ్ సంబంధించి కూడా దాంట్లో కూడా 100 ఎకరాల పైగా కూడా బఫర్ జోన్ల కింద ఎఫ్టీఎల్లో కూడా నిర్మాణం జరిగినట్టుగా గుర్తించిన నేపథ్యం ఇది. పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ సంబంధించి కూడా అన్ని సమాచార నివేదికతో కూడిన ఓ నివేదికను కూడా వెబ్సైట్లో పొందుపరిచారు. దాంట్లో ఎఫ్టీఎల్ పరిధి కావచ్చు, బఫర్ జోన్ పరిధి కావచ్చు, వీటన్నిటికి కూడా గుర్తిస్తున్నారు. కూల్చివేతన పరంపర కొనసాగుతుంది. ఇక మరోవైపు హైడ్రాకి సంబంధించి అయితే ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలన్నిటిని కూడా గత 10 ఏళ్లలో కూడా నిర్మాణాలు జరిగాయి. దానికి అక్కడ స్థానికంగా అధికారులు కావచ్చు, నీటిపారుదల శాఖ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్న పంచాయతీ వ్యవస్థ కావచ్చు, వీటన్నిటిని కూడా వాళ్ళకు తెలియకుండా ఏ విధంగా జరుగుతాయి అన్ని తెలిసే జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు వారిపైన కూడా చర్యలు తీసుకునేందుకు హైడ్రా కమిషన్ దూకుడుగా వ్యవహరిస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే చందన్నగర్ కావచ్చు, సామాన్య ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పకుండా మాకు ఇళ్లను విక్రయించారు, ఈ నేపథ్యంలో ఇళ్లను కొనుక్కున్నాం, అసలు గతంలో అధికారులే తప్పు చేశారంటూ కూడా వారు గట్టిగా వాదన వినిపించడం జరిగింది. మరి దీనిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందంటారు? రైట్, ఇప్పుడే రామ్నగర్ సంబంధించి కూడా ఇప్పటికే అట్లాంటి సంబంధించిన సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి. రామ్నగర్ నాలపైన నిర్మించిన నిర్మాణాన్ని కూడా కూల్చివేస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి అంటే గతంలో నిర్మాణాలకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి హయాంలో ఏదైతే నాణాలపైన నిర్మించుకున్న ఇళ్లకు కూడా రిజిస్ట్రేషన్లు చేసి ఇచ్చారు. సంబంధించిన సర్కారు వ్యవహారాల శైలితోనే ఇప్పుడు చెరువులు కావచ్చు, ఇక నాలలు కావచ్చు, పార్కులన్నిటికి కూడా కబ్జాలకు గురైనని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు హైడ్రాకి సంబంధించి కూడా హైడ్రా కమిషనర్ అంటే ఎఫ్టీఎల్ పరిధిలో
బఫర్ జోన్ల పరిధిలో ఎవరు ఉన్నా విడిచిపెట్టలేదని చెప్తున్న ఒకవైపు ఉంది. ఒకవైపు పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఎంతవరైనా కూడా హైడ్రాకి FTL బఫర్ జోన్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు, వాటి అన్నిటిని కూల్చివేస్తానని చెప్తున్నారు. ఇక్కడ సామాన్యుల సంబంధించి కూడా వాళ్ళ నుంచి కూడా కొంతమేర వ్యతిరేకత ఎదురవుతుంది. ఎందుకంటే వాళ్ళు 30 సంవత్సరాల నుంచి కూడా సుదీర్ఘంగా హైదరాబాద్కి సంబంధించిన నాలాలు కావచ్చు, వీటన్నిటి ప్రదేశాల్లో కూడా ఇప్పటికే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. కొంతమంది తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి దానిపైన కూడా హైడ్రా ఏ విధంగా తీసుకుంటుంది అంటే ఇప్పుడు సామాన్యుల నుంచి అంటే గతంలో మొన్న ఎన్కన్వెన్షన్ కావచ్చు, దుర్గం చెరువు కావచ్చు, ఇట్లాంటి ఏదైతే హై రేంజ్ ఉన్న సంబంధించిన స్థలాలను హైడ్రా ఫోకస్ చేసింది. ఇప్పుడు ఏదైతే స్థానికంగా ఇప్పుడు రామ్నగర్ కావచ్చు, ఇట్లాంటి ఏరియాలో కూడా సామాన్యులు ఉంటారు. వాళ్ళపైన కూడా వాళ్ళ నుంచి కూడా ప్రజల నుంచి ఏం కోరుకుంటారు, ప్రజల నుంచి సంబంధించి కావచ్చు, హైడ్రా కమిషన్ ఈ సామాన్యుల ఇళ్ల పట్ల కూడా ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక పథకాన్ని రావాలనుకుని కాబట్టి ప్రభుత్వం వాళ్ళకు అయితే సామాన్య ప్రజలు వాళ్ళ జనజీవనకు ఆధారంగా కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఆ వార్షిక ఆదాయానికి సంబంధించి వాటన్నిటిని కూడా టేకప్ చేస్తుందో అట్లాంటి అంశాలన్నిటి కూడిన వాళ్ళకు ఎలా ఉండబోతుంది అని కూడా హైడ్రా తీసుకున్న నిర్ణయానికి హైడ్రా ఎలాంటి నిర్ణయం తీసుకున్నారని కూడా ఇక్కడ సామాన్యులు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. హైడ్రా విషయంలో బెదిరించి వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు ఇంతకు ముందు మరి బెదిరింపులు అట్లాంటివి జరిగినాయంటారా? రైట్, హైడ్రాకి సంబంధించి కూడా ఇప్పుడు కూల్చివేతల పరంపర కొనసాగుతున్నది. కొంతమంది బెదిరింపులకు పాల్పడినట్టుగా కూడా గుర్తిస్తున్న నేపథ్యం ఉన్నది. అందుకే ఇప్పుడు 72 బృందాలు కావచ్చు, స్పెషల్ పోలీస్ స్టేషన్ కావచ్చు, స్పెషల్ సెక్యూరిటీ పరంగా కూడా నిన్న కమిషన్ పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకంటే బెదిరింపులకు కూల్చివేయకుండా ఉండాలంటే కొంతమంది ప్రలోభాలకు గురి చేస్తున్నట్టుగా కూడా ఇక్కడ కొన్ని వార్తలు వినిపించిన నేపథ్యం కావచ్చు, కొన్ని చోట్లకు సంబంధించి ఇక్కడ నిజాంపేట ఏరియా కావచ్చు, అక్కడ ఏరియాకి సంబంధించి కూడా ఏదైతే ఇట్లాంటి అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా కూడా కొన్ని వార్తలు చెక్కలు కొడుతున్న నేపథ్యంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి కూడా ఏదైనా హైడ్రాకి సంబంధించి కూల్చివేతలో ఎట్లాంటి అక్రమాలకు పడబడ్డా కూడా కఠిన చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా కూల్చివేసేదే. హైడ్రాకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికీ అన్ని చెరువులకు సంబంధించి కావచ్చు, పార్కులకు సంబంధించి కావచ్చు, నాలాలకు సంబంధించిన విస్తరణ కావచ్చు, ఇక్కడ అన్నిటిపైన కూడా ఇప్పటికే గుర్తించాం. ఆధారాలతో సహా నోటీసులు ఇష్యూ చేసిన తర్వాతనే హైడ్రాకి సంబంధించి కూల్చివేతల చర్యలకు పాల్పడుతుంది. దీంట్లో ఎవరు ఉన్నా కూడా విడిచిపెట్టలేదని చెప్పిన నేపథ్యం కావచ్చు. దాంట్లో భాగంగానే ఇప్పటికే 200 కూల్చివేతలు జరిగాయి. దాంతో 50 ఎకరాలకు పైగా ప్రభుత్వ ఆస్తికి సంబంధించి కూడా పూర్తిగా ప్రభుత్వ ఆస్తిని గుర్తించారు. మరోవైపు ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్ సంబంధించి ఇప్పుడు రామ్నగర్ మొదలుకొని ముసురాంబాగ్ కావచ్చు, ఇక్కడ ఇంజాపూర్ కావచ్చు, ఇక్కడ ఈస్ట్ హైదరాబాద్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చెరువులను గుర్తించారు, బఫర్ జోన్లను గుర్తించారు. ఇప్పుడు హైడ్రాకి సంబంధించి కూడా 77 బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కాబట్టి రేపటి నుంచి కూడా హైడ్రా పెద్ద ఎత్తున దూకుడు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు అన్ని శాఖల సమన్వయంతో నిన్నటి వరకు పనిచేసింది. ఈరోజు హైడ్రాకు స్పెషల్ అథారిటీ ఇచ్చింది. హైడ్రాకు సంబంధించి హైడ్రా నోటీసులు ఇస్తుంది, హైడ్రానే కూల్చివేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆధారాలు సహా అక్కడ ఆ నిర్మాణాలకు సంబంధించి కూల్చివేతలు వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత కొంతమేర సమయాన్ని ఇస్తున్నాం, ఆ సమయం తర్వాతనే కూల్చివేస్తున్నామని కూడా హైడ్రా స్పష్టంగా చెప్తున్నప్పటికీ రేపటి నుంచి కూడా ఈ కూల్చివేతల పరంపరంగా అయితే ఇంకా దూకుడు పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి. వెన్నెల అలాగే చూసుకున్నట్టయితే హరీష్, ప్రధానంగా ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపిస్తున్నారు, కేవలం 6 గ్యారెంటీలను మరిపించేందుకే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా అంటూ నాటకం ఆడుతున్నారంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? రైట్, హైడ్రాకి సంబంధించి కూడా ప్రతిపక్ష నేతలు కూడా మద్దతిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి అంటే ఇప్పటికే దీనికి సంబంధించి బీజేపీ నేతలు కొండా విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, ఇక్కడ సిపిఐ నేత నారాయణ కావచ్చు, ఇక మొత్తంగా అంటే హైడ్రాకి సంబంధించి కూడా ప్రతిపక్ష నేతలు స్వాగతిస్తున్నారు. మరోవైపు ప్రజలకు సంబంధించి కూడా మద్దతిస్తున్నారు. హైడ్రాకి సంబంధించి కూడా సపోర్టెడ్గా వాకులు చేస్తున్నారు. హైడ్రాకి సంబంధించి కూడా సపోర్టెడ్గా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇట్లాంటి హైడ్రాకి సంబంధించి కూడా తమ పరిధిలో కూడా విస్తరించాలి, జిల్లాలో కూడా విస్తరించాలని కూడా కొంతమంది ప్రజలు ఇప్పటికే హైడ్రాకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు చేస్తున్నారు. ఏదైతే బుద్ధ భవన్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున రోజు క్యూ లైన్లు కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే స్వయంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు చెప్తున్న నేపథ్యం. అయితే హరీష్, ఇక్కడ ఒక విషయం ఏంటంటే జన్వాడ విషయంలో కూడా ఇటు బండి సంజయ్ మాట్లాడడం జరిగింది. జన్వాడ ఫామ్ హౌస్ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు ఇచ్చారు. అలాగే ఇక్కడ ఓవైసీ పార్టీ మీద కూడా ఓవైసీ బెదిరిస్తే బెదిరిపోతారా అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు?
రైట్. జన్వాడ ఫామ్ హౌస్కి సంబంధించి కూడా అక్కడ ఏదైతే కేటీఆర్ ఫామ్ హౌస్ అని కూడా కాంగ్రెస్ ఆ నేతల ఆధారాలతో సహా ఇక బయటపెట్టిన నేపథ్యం ఉన్నది. ఇక కేటీఆర్ ఏదైతే తన సన్నిహితుడుగా జన్వాడ ఫామ్ హౌస్ తన సన్నిహితుడిది తాను లీజుకి తీసుకున్నా అని చెప్పారు. దానిపైన కూడా ఆయన కోర్టును ఆశ్రయించారు. కాబట్టి దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఆధారాలు బయటకు వచ్చిన తర్వాత ఆధారాలన్నింటిని కూడా జన్వాడ ఫామ్ హౌస్కి సంబంధించి ఆ యజమానికి ఇచ్చిన తర్వాతనే కూల్చివేతల పరంపర ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఆధారాలపైన కూడా ఇప్పటికే హైడ్రా ఫోకస్ చేసింది. ఇప్పుడు హైడ్రాకి సంబంధించి ఈ రోజు నుంచి కూడా స్పెషల్ అథారిటీ పెరిగింది. కాబట్టి జన్వాడ ఫామ్ హౌస్కి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని శాఖల దగ్గరకి ఇప్పటికే ఆధారాలు తీసుకుంటున్నారు, ఆధారాలు సేకరిస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి జన్వాడ ఫామ్ హౌస్ పైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఎందుకంటే ఏదైతే అక్బరుద్దీన్ వ్యాఖ్యల పైన కూడా అంటే ఇప్పటికే ఓల్డ్ సిటీలోనూ కూడా కొన్ని అక్రమ నిర్మాణాలను గుర్తించారు. కొంతమంది నిర్మాణాలకు సంబంధించి కూడా ఎంఐఎం ఎమ్మెల్సీలకు సంబంధించిన నిర్మాణాలను కూడా కూల్చివేసిన నేపథ్యం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా అందరినీ ఎవరిని వదిలిపెట్టాం. ఇక్కడ అక్బరుద్దీన్ ఓవైసీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు, దీంట్లో కాంగ్రెస్ నేతలు ఉన్నా కూడా ఎవరిని హైడ్రా వదిలిపెట్టదు. దానికి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్గా అథారిటీ తీసుకున్నారు, ఫోకస్ చేస్తున్నారు, ఆయన్ని దగ్గరుండి పరిశీలిస్తున్నారు. కాబట్టి ఈ ఆస్తుల్లో ఎవరున్నా తన ఆస్తున్నా కూడా కూల్చివేస్తుంది హైడ్రా అని కూడా చెప్పిన నేపథ్యం ఉన్నది. కాబట్టి కానీ కొంతమంది ప్రతిపక్ష నేతలు కూడా మద్దతు ఇస్తున్నారు, కొంతమంది దీనికి ఇతరకు సంబంధించి కొంతమంది నేతలు వ్యతిరేకిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే గ్యారంటీలకు సంబంధించి కూడా ఇప్పుడు రాజకీయ అంటే ప్రతి అంశాన్ని ప్రతిపక్షాలకు సంబంధించి కూడా ప్రతి అంశాన్ని గ్యారంటీల పైన తీసుకొస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మా గ్యారంటీలను ఇంప్లిమెంటేషన్ చేస్తూనే హైడ్రాకి సంబంధించి ప్రభుత్వ ఆస్తులు అంటే వీళ్ళందరూ ఎందుకు భయపడుతున్నారు? ఇక హైడ్రాకి సంబంధించి కూడా ఇక్కడ నిర్మాణాలకు సంబంధించి కూడా ఆరా తీస్తున్నప్పటికీ కూడా వాళ్ళు బెదిరింపులకు పాల్పడుతున్నారు. అంటే ఖచ్చితంగా ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా కొంతమంది దీంట్లో ప్రతిపక్ష నేతలు కావచ్చు, కొంతమంది కొనసాగుతున్న నేతలతో హస్తం ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి దీంట్లో ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడ అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా ఓల్డ్ సిటీ మొదలుకొని మొత్తంగా జిహెచ్ఎంసీ పరిధిలోని అక్రమ నిర్మాణాలకు సంబంధించి గుర్తించారు. అయితే హరీష్, ఇక్కడ ఒక విషయం ఏంటంటే హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారంటూ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఇక్కడ ఒక విషయం, పేదలకి నోటీసులు ఇవ్వడం ఏంటి అంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలో నిజమెంత ఉంది? ఇప్పటి వరకు హైడ్రాకి సంబంధించి కూడా స్పెషల్గా బఫర్ జోన్ కావచ్చు, ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలకే నోటీసులు ఇష్యూ చేశారు. నిన్న దుర్గం చెరువు కావచ్చు, మొన్న ఎన్కన్వెన్షన్ కావచ్చు, ఈరోజు కూల్స్తున్న రామ్నగర్కి సంబంధించిన నాలాల నిర్మాణ పైన ఇంటి నిర్మాణాలు కావచ్చు. ఇక మరోవైపు గట్కేసర్ పరిధిలోని అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి నాదం చెరువుకు సంబంధించి కూడా 1.5 ఎకరాల్లో కట్టిన అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించిన అక్రమ నిర్మాణ కాలేజీకి కావచ్చు, దానిపైన స్వయంగా పురపాలక ఏదైతే అక్కడ రెవెన్యూ కమిషనరే దానిపైన ఫిర్యాదు చేసిన నేపథ్యం అనేది. ఇక మరోవైపు స్పెషల్గా మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ పైన కూడా స్పెషల్గా ఇప్పటికే చాలా వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక అంటే ప్రతిపక్ష నేతలకు సంబంధించి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కొన్ని మెడికల్ కాలేజెస్, కొన్ని ఏదైతే సంబంధించిన స్వచ్ఛంద సంస్థల బిల్డింగ్స్ ఉన్నాయి, వీటన్నిటిపైన కూడా ఇట్లాంటి పరిధిలో ఉన్నాయి. హైడ్రాకి సంబంధించి కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అలాగే మిగతా పార్కులకు సంబంధించి కూడా స్థలాల నుండి నిర్మాణాలు జరిగాయి. వాళ్ళందరికీ కూడా నోటీసులు నుంచి పోతున్నాయి. కాబట్టి వాళ్ళ నుంచి కూడా వ్యతిరేకత వస్తుందని కూడా ఇక్కడి నుంచి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మరికొన్ని రోజుల్లో సంబంధించి ఇక్కడ ఇప్పటికే అన్ని ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, చెరువుల్లో కట్టిన నిర్మాణాలు కావచ్చు, పార్కింగ్ స్థలాలకు సంబంధించిన ఆక్రమాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా గుర్తించారు. దాంట్లో ప్రతిపక్ష నేతలు ఉన్నారు. ఏదైతే ఇప్పుడు కొనసాగుతున్న అధికార పార్టీకి సంబంధించిన నేతలకు కూడా ఇప్పుడు ఇష్యూ ఏదైతే నోటీసులు ఇవ్వడం జరిగింది. నిన్న స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి తనయుడు తిరుపతి రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి నిన్న నోటీసులు ఇష్యూ చేశారు. దాంట్లో ఎఫ్టీఎల్ పరిధిలో తనకు పరిధిలోకి వస్తే ఖచ్చితంగా హైడ్రాకి సంబంధించిన చర్యలు తీసుకోవచ్చు, నేను స్వాగతిస్తున్నాను చెప్పిన నేపథ్యం ఉంది. మొన్న దానం నాగేందర్ సంబంధించి కూడా ఆయన కూడా నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. ఇక మొత్తంగా అందరికీ అంటే దీంట్లో రాజకీయ రంగును పులవం ఇక హైడ్రాకి సంబంధించి కూడా తన పని తాను తీసుకెళ్తుంది. భవిష్యత్తు తరాలకు సంబంధించి కూడా ప్రకృతి సంపదను అందించేందుకే ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడు ఇట్లాంటి నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో హైదరాబాద్ మొత్తం ముంపు ప్రాంతంగా మారుతుంది. ఇప్పటికే వర్షాలు పడితే ఇక మిగతా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరుతున్నాయి. ఇక రానున్న భవిష్యత్ తరాలకు సంబంధించి కూడా ఏదైతే ముంపుగా ప్రాంతాలు కావచ్చు, ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తుడిచిపెట్టుకునే పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడు ఈ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తు ఉండదని కూడా స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇక హైడ్రాకి సంబంధించి కూడా ఇది కొనసాగుతూనే ఉంటుంది. హైడ్రాకి ఎవరు అతిథులు కదా, హైడ్రాకి సంబంధించి ఇక మిగతా జిల్లాలకు కూడా పరిధిని ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్న నేపథ్యం వస్తున్నాయి. మరోవైపు దానికి సంబంధించిన వినతి పత్రాలు ఇస్తున్నారు. హైడ్రా కమిషనర్కి సంబంధించి తమ
చెరువులు కబ్జా అయ్యి తన ప్రాంతానికి సంబంధించిన చెరువుల్లో కూడా ఇప్పటికే ఆ కబ్జాలకు గురై వాటిపైన చర్యలు తీసుకోవాలని స్వయంగా ప్రజలే హైడ్రాకు సంబంధించి కమిషనర్కి ఏదైతే వినతి పత్రాలు ఇస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు హైడ్రాకు సంబంధించి కూడా ప్రభుత్వం స్పెషల్గా ఫోకస్ చేసింది కాబట్టి దీనిపైన ఇప్పటికే 72 బృందాలను ఏర్పాటు చేసింది. ఇక పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేయబోతుంది కాబట్టి భవిష్యత్తులో పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలకు సంబంధించిన అక్రమ నిర్మాణాలు ఎఫ్టీఎల్ పరిధి బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలన్నిటి కూడా పూర్తి స్థాయిలో కూల్చివేసే అవకాశాలు అయితే ఉన్నాయి. వెన్నెల. రైట్ హరీష్, థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్.